2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా ఉన్నది, అవమానం అనేది 7గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 4గా ఉన్నది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటది. కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉంటారు. ఈ సంవత్సరం 2026 అనేది కుటుంబ పరంగా చాలా చేంజెస్ అనేవి వస్తాయి. మీకు చాలా చాలా సంతోషంగా ఉంటే ఉంటారు. ధన పరంగా కూడాను ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటది. మీకు మంచి ఆదాయం పెరుగుతుంది. మీకు చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం ఎప్పుడైతే గురువు ఇక్కడ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖు నుంచి రాబోతున్నారు. అప్పుడు ఆయన పంచమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. లవర్స్ కి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు చాలా చాలా బాగుంటది. ఆ సమయంలో మీ లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ అవన వాళ్ళకి, ఎవరైతే మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో జూన్ నుంచి చాలా బాగుంటది. గురువు మీ లగ్నంలోకి వస్తారు. గురువుకి 3 దృష్టిలు ఉంటాయి, 5, 7, 9. ఆయన 7 దృష్టితో మీ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. మీ మ్యారేజ్ లైఫ్ లో కూడా చాలా బాగుంటది. బిజినెస్ పరంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య సమయంలో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఎక్స్పాన్షన్ కూడా చూడగలుగుతారు. బిజినెస్ లో చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మీకు చాలా బాగుంటది. జూన్ తర్వాత నుంచి మాత్రం చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా ఈ సంవత్సరం అనేది చాలా చాలా బాగుంటది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మీ కొత్త ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. జాబ్ పరంగా మంచి ఫలితాలు చూస్తారు. మొత్తాన్ని చూస్తే 2026 కర్కాటక రాశి వారికి గేమ్ చేంజర్ గా ఉండబోతోంది. మీ లైఫ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అంటూ ఉంటాయి, కానీ పాజిటివ్ గానే ఉంటది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.